వెల్కమ్ టు మై ఛానల్ పవర్సిక్ మీడియా. మీరు ఈరోజు ఈ వీడియోలో తమిళనాడులోని అతి పవిత్రమైన క్షేత్రం ఫలనీ మురుగన్ ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఈ వీడియో చూడబోయే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పవర్సిక్ మీడియా ఛానల్. ఫలనీ పట్టణం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఫలనీ కొండల మధ్యలో ఉంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి సుమారు 1500 అడుగుల ఎత్తులో ఉండి ప్రకృతి అందాలతో నిండిపోయి ఉంటుంది. ఫలనీ క్షేత్రం మురుగనుకు అంకితమైన 6 పవిత్ర స్థలాలు. ఒకరోజు శివుడు పార్వతి దేవతలకు దేవలోకంలో దొరికిన అద్భుతమైన జ్ఞానఫలం ఎవరికి ఇవ్వాలి అనే ప్రశ్న వచ్చింది. ఆ ఫలాన్ని ఎవరు ముందుగా ప్రపంచాన్ని చుట్టి వస్తారో వారికే ఇస్తామని చెప్పారు. గణేశుడు తన తల్లిదండ్రులే తనకు ప్రపంచం అని భావించి వారిని 3 సార్లు చుట్టి ఫలాన్ని పొందాడు. ఇది తెలిసిన సుబ్రహ్మణ్య స్వామి తనకు అన్యాయం జరిగిందని భావించి కోపంతో కైలాసాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు ఆయన పలికిన మాటే ఫలని, అంటే ఇది నాకు పాతది అనే భావం. అలా ఈ కొండపైకి వచ్చి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇక స్వామివారి రూపానికి వస్తే ఫలనిలో సుబ్రహ్మణ్య స్వామి దండాయుధ పాణి రూపంలో దర్శనమిస్తారు. ఈ రూపంలో కిరీటం లేదు, ఆభరణాలు లేవు, చేతిలో ఒక్క ఆయుధం అంటే దండం మాత్రమే. ఈ రూపం త్యాగానికి, వినయానికి, జ్ఞానానికి ప్రతీక. ఇతర మురుగన్ ఆలయాల్లో యువరూపంలో దర్శనమిస్తే ఫలనిలో మాత్రం సాధు రూపంలో దర్శనమిస్తారు. ఇదే ఈ స్వామికున్న ప్రత్యేకత. ఫలనీ స్వామి విగ్రహం ప్రపంచంలోనే అరుదైన నవరస లేపనంతో తయారైంది. ఇది 9 ఔషధ పదార్థాల మిశ్రమం. ఈ లేపనం శరీర రోగాలను నయం చేసే ఔషధ గుణాలు కలిగి ఉందని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడ ఇచ్చే పంచామృత ప్రసాదం చాలా ప్రసిద్ధి. ఫలనికి లక్షల మంది భక్తులు ప్రతి సంవత్సరం పాదయాత్ర చేస్తారు. ఆలయానికి చేరుకునేందుకు మెట్ల మార్గం, రోప్వే, రోడ్డు మార్గం 3 సౌకర్యాలు ఉన్నాయి. ఫలనీ మురుగన్ను భక్తితో దర్శిస్తే రోగాలు నయం అవుతాయని, మనసుకు శాంతి లభిస్తుందని, జీవితంలో అడ్డంకులు తొలగుతాయని భక్తుల అపార విశ్వాసం. అందుకే దేశం నలుమూలల నుంచి భక్తులు ఫలనికి వస్తారు. ఫలనీ మురుగన్ ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు, అది త్యాగానికి, జ్ఞానానికి, భక్తికి నిలువెత్తి రూపం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని
భక్తి వీడియోల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ పవర్ సిక్ మీడియా యూట్యూబ్ ఛానల్, టెంపుల్స్ హిస్టరీ ఛానల్.